ఫిబ్రవరి 8 లైవ్ స్ట్రీమ్‌లో క్రిప్టో క్రాష్ గురించి, అలాగే స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీ గురించి డీటెయిల్‌గా మాట్లాడాను. దానికి కారణాలేంటి? స్టేబుల్ కాయిన్ రోల్ ఏంటి? ట్రంప్ కొడుకులు వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో అనే దాని గురించి చెప్పాను. అది కొంచెం లెంగ్త్ ఎక్కువుంది. దాన్ని 2గా విభజించి సెపరేట్ ఎపిసోడ్‌లుగా పెడుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశమని నా అభిప్రాయం. ఎందుకంటే స్టేబుల్ కాయిన్‌కి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే పొటెన్షియల్ ఉంది. జస్ట్ లైక్ సీడీఎస్ ఆఫ్ 2000స్‌లో. సో, ఈ సెగ్మెంట్‌లో ఎక్కువగా ఎందుకు క్రిప్టో క్రాష్ జరిగింది? స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి? అన్న విషయం చెప్పాను. మధ్య మధ్యలో కొంచెం ఎడిట్స్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. ఇట్ కుడ్ ఇంపాక్ట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఎ వే దట్ యూ ఆర్ నాట్ ఈవెన్ ఎక్స్‌పెక్టింగ్. కొంతమంది చెప్తా ఉంటారు. ఎవరు ఊహించని విధంగా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందని. లేదండి. అప్పుడు నేను ఊహిస్తూనే ఉన్నాను వస్తుందని. నేను ఒక నిమిత్త మాత్రుడిని మార్కెట్ ప్లేయర్‌లో. మైకేల్ బర్రీ ఒక కంట్లో చూపు లేని డాక్టర్. హీ హీ మేడ్ ఎ కిల్లింగ్. He made a ton of money when the markets crashed because he saw that coming. He bet accordingly. ముందు ఒక క్యావియేట్ అండి. ఐఎమ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్. ఐఎమ్ నాట్ సర్టిఫైడ్. ఐ ఆల్సో డు నాట్ హ్యావ్ ఎనీ interest in any of the products I talked in this video. It's called crypto winter. People are calling crypto winter, and what happened last week, and actually last week of January, is phenomenal. Cryptocurrencies crash. The bitcoins, Ethereum, వీటన్నిటికీ. I follow financial news quite a bit. I don't have too much invested in stocks or anything. నా 401k equivalent అంతా cash లోనే ఉంది. So I don't have too much vested in this. That's a very important thing when I talk about this topic. Let me set this up, and it may take a little time to talk about it. ఎందుకంటే it's a complicated thing. Crypto అనేది అందరికీ అర్థం కాదు. అంటే నాకే అంటే that sounds like కొంచెం అరగంటగా అనిపించవచ్చు. బట్ ఐ హావ్ డీప్ నాలెడ్జ్ అబౌట్ మార్కెట్స్. దీన్ని ఏమంటున్నారంటే స్ట్రక్చరల్ ఫ్లష్ అంటున్నారు. వాట్ హ్యాపెండ్? బిట్ కాయిన్ ఆల్మోస్ట్ $126,000 వెళ్ళింది. బిలో 60,000 వరకు పడింది బిట్ కాయిన్. ఐ నెవర్ ట్రస్టెడ్ బిట్ కాయిన్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రైస్డ్ ఇన్ సమ్ రెగ్యులర్ కరెన్సీ. To some extent, gold for centuries, maybe thousands of years, gold kept its value. Crypto is supposedly it replaces that. For crypto mining, you need a lot of computing power, and then the total amount of computing that requires to mine a Bitcoin is something to the tune of $60,000 out of that. I don't know exactly how that works, but to mine one Bitcoin, it costs you $60,000. I don't quite get it, but I know it is power intensive, computing intensive. That's what. So what happened in the last 2 weeks is crash of all the cryptocurrencies and some high flying technology stocks. And all of a sudden on Friday, February 6th, the market riproared. Like Dow Jones went up 1,000 points. Forgot how much NASDAQ went up. ఇది ఎందుకు జరిగింది అనేది, from what I am understanding, is two things probably have triggered it. One is Kevin Warsh అనే అతన్ని ట్రంప్ నామినేటెడ్ యాజ్ నెక్స్ట్ ఫెడ్ చైర్. అదొకటి. రెండోది, January 18th జీనియస్ యాక్ట్ అనేది ఒకటి ఇట్ బికేమ్ లా. అంటే పాస్ చేసింది సమ్ టైమ్ ఇన్ సమ్మర్ లో పాస్ చేశారు లాస్ట్ ఇయర్. బట్ ఇట్ బికేమ్ ఎఫెక్టివ్ January 18th. ఈ రెండింటి కారణాల వల్ల ఈ క్రాష్ వచ్చిందని జస్ట్ ద టాక్. యూ హ్యావెంట్ సీన్ టు ద లెవెల్ ఆఫ్ 2008 ఫైనాన్షియల్ క్రాష్ కాదు, కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దీస్ టూ థింగ్స్ సీమ్ టు హ్యావ్ ట్రిగర్డ్ ఇట్. One, why they're calling it, they even named it Warsh, Kevin Warsh shock. ఎందుకంటే this guy is apparently is against the fiat, basically fiat interest rate. He is not a big in favor of free money. ఊరికే లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇది కాదు. మరి ట్రంప్ పోయి అతను ఎందుకు నామినేట్ చేశాడో నాకు అర్థం కావాలి. యాక్చువల్లీ ఐ వాజ్ హ్యాపీ దట్ హీ నామినేటెడ్ Kevin Warsh as opposed to Kevin Hassett. అతను కూడా Kevin Hassett. అతన్ని బదులు ఇతన్ని నామినేట్ చేయడంతో there is some sense in it. So
I was actually happy. He's one of the quality guys Trump nominated, other than Marco Rubio, who turned out to be a disappointment. Genius Act ఏంటంటే guaranteed essential national innovation for US stable coins. Stable coin అనేది నెక్స్ట్ CDO, నెక్స్ట్ CDS అని. I will tell you what is CDO, what is CDS. Credit డిఫాల్ట్ స్వాప్స్ అనేది 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కి మూలం అది. సో దీస్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ అనేది ఇప్పుడు బేసికల్ గా దానికి ఈక్వలెంట్ గా చెప్పాలంటే, ఇప్పుడు మా పక్కింటాడు ఇల్లు తగలబడిపోతుందని చెప్పి నేను ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తీసుకుని వెళ్ళి ఆ ఇంటికి నింపెట్టాను. అలాంటి దాని అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు పలానా బ్యాంక్ ఫెయిల్ అవుతుందని చెప్పి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను. నాకు అసలు దాంతో సంబంధం లేకపోయినా కానీ, దాంట్లో నాకు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కానీ, దట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పీపుల్ మేడ్. అండ్ ఇది తగలబడిపోతే వీడికి డబ్బులు ఇవ్వడం, ఆ టైప్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ అనేది. కొలాటరైజ్ డెట్ ఆబ్లిగేషన్స్ అని మార్ట్గేజెస్ అన్ని పూల్ చేసి వాటిని డెట్లుగా అమ్మారు. ఈ రెండు మార్కెట్స్ ఇంప్లోడ్ అవడం మూలంగా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఈ స్టేబుల్ కాయిన్ అనేది ఏంటంటే మొన్నటి వరకు, అంటే January 18th ముందు వరకు, ఇప్పుడు మీరు క్రిప్టో కరెన్సీ ఉందనుకోండి, మీరు బిట్ కాయిన్ ఉంటే మీకు దగ్గర ఈ రోజు అమ్మేసుకుంటే $70,000 ఎంత ఇస్తారు. ఒక బిట్ కాయిన్ ఉంటే అమ్మితే $70,000 ఇస్తారు. అంటే యు ఆర్ గివింగ్ ఏ పీస్ ఆఫ్ డిజిటల్. బిట్ కాయిన్ అనేది డిజిటల్, ఇట్స్ నాట్ సంథింగ్ ఫిజికల్ గా. దానికి మీకు $70,000 క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తుంది. సో అలాగే ఈ స్టేబుల్ కాయిన్ అనేది అలాగే ఒక డిజిటల్ కరెన్సీ. ఇది దానికి బ్యాకింగ్ ఏమీ లేదు. మీరు ఆ స్టేబుల్ కాయిన్ లో మీరు డబ్బులు ఇప్పుడు నిల్వ చేసి పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఒకటి మీకు అమ్మితే నాకు స్టేబుల్ కాయిన్ లో పేమెంట్ ఇచ్చారు అనుకోండి, అది ఈ ఎక్స్చేంజ్ దగ్గరే పెట్టేసుకుంటే వాళ్ళు అంటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్, నేను ఏదన్నా అమ్మితే మీరు డాలర్స్ ఇచ్చారు, బ్యాంక్ లో ఆ డాలర్స్ ఉంటే డాలర్స్ కి ఇంట్రెస్ట్ ఇస్తారు. సో స్టేబుల్ కాయిన్ లో డబ్బులు తీసుకున్నాను అనుకోండి, నేను అమ్మాను, మీరు స్టేబుల్ కాయిన్ లో నాకు పేమెంట్ చేశారు. ఆ స్టేబుల్ కాయిన్ ఆ ఎక్స్చేంజ్ దగ్గర ఉంచితే వాడు ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు మన January 18th ముందు వరకు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ జీనియస్ యాక్ట్ వల్ల దానికి ఇంట్రెస్ట్ రాదు, అది పెరిగితే పెరిగినట్టు పోతే పోయినట్టు. సో అది ఏంటి, ఇప్పుడు నువ్వు స్టేబుల్ కాయిన్ అనేది నువ్వు ఎవరికన్నా అమ్మాలి అనుకుంటే నీకు 1-to-1, నువ్వు $100 ఈక్వలెంట్ స్టేబుల్ కాయిన్ అమ్మాలంటే నీకు $100 డిపాజిట్లు ఉండాలి అన్నారు. సో ఈ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టేబుల్ కాయిన్ అమ్మే ఎక్స్చేంజెస్, వాళ్ళకి డిపాజిట్లు అవసరం వచ్చింది. ఎందుకంటే దే హ్యావ్ టు బ్యాక్ దేర్ స్టేబుల్ కాయిన్ ఆఫరింగ్ with equivalent amount of cash, 1-to-1. సో స్టేబుల్ కాయిన్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వడానికి లేదు, కానీ మీరు డాలర్ డినామినేషన్స్ లో వాళ్ళ దగ్గర డబ్బులు పెడితే మీకు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు వూ మనీ ఫ్రమ్ బ్యాంక్స్. ఈ 18వ తారీఖున ఈ యాక్ట్ రావడంతో ఈ స్టేబుల్ కాయిన్ ఏం చేశారంటే, ఆల్రెడీ స్టేబుల్ కాయిన్ ఉన్న వాళ్ళు అమ్మేసుకున్నారు. That started an avalanche of selling in all kinds of cryptocurrencies. ఇది రీఅడ్జస్ట్మెంట్ అని కొందరు అంటున్నారు, ఇది బిగినింగ్ ఆఫ్ ఎ మేజర్ డౌన్ ట్రెండ్ అంటున్నారు. ది బాటమ్ లైన్ ఏంటంటే, ఆ రోజుల్లో CDS ఈ రకమైన బ్యాకింగ్ లేకుండా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ పెద్ద మార్కెట్ క్రాష్ సృష్టించాయో, మరి స్టేబుల్ కాయిన్ అంత పెద్దలో ఉందో తెలియదు, కానీ ఈ స్టేబుల్ కాయిన్స్ and the way they are structured and the way they are not guaranteed. ఇప్పుడు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది. మీరు డబ్బులు క్యాష్ పెడితే మీకు గ్యారంటీ ఉంటుంది FDIC నుంచి 500K వరకు. But those banks go through some regulation to satisfy those federal deposit insurance corporation వాళ్ళ గ్యారంటీ. అలాంటి కంట్రోల్స్ ఈ స్టేబుల్ కాయిన్ ఎక్స్చేంజెస్ కి ఏమీ లేవు. సో దిస్ ఈజ్ లెస్ రెగ్యులేటెడ్ దాన్ ద బ్యాంక్స్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద సేమ్ ప్రివిలేజ్ యాజ్ ద బ్యాంక్స్. ప్రాబ్లం ఏంటి, మ్యాసివ్ విత్డ్రాల్స్ ఉన్నప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. ద ఫస్ట్ బ్యాచ్ రైట్ ఆఫ్టర్
the act came into being, it proved that theory. మరి స్టేబిలైజ్ అవుతాయేమో నాకు తెలియదు. ఇది ఎగ్జాక్ట్ గా ఎటు వెళ్తుంది అనేది అందరికీ తెలియదు. బికాస్ సో ఐ విల్ టేక్ ఎ బ్రేక్ ఆన్ దట్. సో లెట్స్ సీ. ఇప్పుడు మరి స్టేబుల్ అవ్వాలి అంటే ఇప్పుడు 100K స్టేబుల్ కాయిన్ ఉంది. సో వాళ్ళ దగ్గర 100K క్యాష్ ఉండాలా బ్యాంక్ లో? ఉండాలి. దానికి సపోర్టివ్ గా ఉండాలి అంత. అందుకని వాళ్ళు ఊ చేస్తున్నారు. ఆ కాయిన్ చేతిలో పెట్టుకోవడం ఎందుకు? కాయిన్ పక్కన పడేయచ్చు కదా తీసి. మాకు కాయిన్ దరిద్రాలు ఎందుకు? మళ్ళీ 100K క్యాష్ ఉన్నప్పుడు అప్పుడు రెగ్యులర్ బ్యాంక్ వై పీపుల్ బా టూలిప్స్ అండి. ఈ భాగం నేను ఎడిటెడ్ వర్షన్ లో పెట్టిన ఇన్సెట్ అండి. స్టేబుల్ కాయిన్ అనేది ఇట్ వాజ్ ఏ డిజిటల్ కరెన్సీ క్రియేటెడ్ ఫర్ స్పీడ్. ఇప్పుడు మీరు 2014 ఆ ప్రాంతంలో బిట్ కాయిన్ మీరు అమ్మితే మీకు రిటర్న్ ఏమొస్తుంది? డాలర్స్ ఇవ్వాలి, లేకపోతే యూరో ఇవ్వాలి. జస్ట్ బేసికలీ ఏ రకమైన కరెన్సీ అయినా ఫియాట్ అందాం. సో బిట్ కాయిన్ టు ఫియాట్ విల్ యూస్ టు టేక్ సెవరల్ డేస్. ఇప్పుడు నేను స్టాక్ ఏదన్నా అమ్మితే వెంటనే నాకు క్యాష్ వస్తుంది కదా, అలాగే బిట్ కాయిన్ అమ్మితే వెంటనే రాదు క్యాష్. అలాంటి సందర్భంలో ఈ బిట్ కాయిన్ అమ్మంగానే నాకు ఒక గ్యారంటీడ్ అసెట్, గ్యారంటీడ్ అనేది కోట్ అండ్ కోట్, అప్పుడు గ్యారంటీస్ ఏం లేవు, సైడ్ గా పార్క్ చేసుకుని మళ్ళీ కావాలంటే బిట్ కాయిన్ ఇంకా ఏ రకమైన క్రిప్టో కరెన్సీ కొనటం కోసం వీళ్ళు సృష్టించుకున్నది ఇది. ఆ బిట్ కాయిన్ టు ఫియాట్ ఎందుకు డిలే అయిందంటే బ్యాంక్స్ డిలేడ్ దోస్ ట్రాన్సాక్షన్స్. 2014 దానికి ఒక యాక్సిడెంటల్ సొల్యూషన్ కనుక్కున్నారు. టెదర్ ఇన్వెంటెడ్ సో కాల్డ్ రియల్ కాయిన్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. డిజిటల్ టోకెన్ పెగ్డ్ 1-to-1 to $. వీళ్ళు ఏం చేశారు, ఈ టెదర్ అనేవాళ్ళు, ఓకే మీకు బిట్ కాయిన్ తో వచ్చిన ట్రాన్సాక్షన్ కి నేను రియల్ కాయిన్ ఇస్తాను, దానికి 1-to-1 $. బ్యాకింగ్ ఉంటుంది. అంటే ఈవెన్చువల్ గా 4-5 రోజులు పట్టినా గానీ ట్రాన్సాక్షన్ $. రావడానికి 4-5 రోజుల్లో వస్తుంది కదా. ఆ నమ్మకంతో ఈ టెదర్ వాళ్ళు ఏం చేశారు, ఓకే హీర్ ఇస్ అ రియల్ కాయిన్, ఐ పే యూ 4 days later, మేబీ ఇఫ్ యూ వాంట్ క్యాష్ ఇట్ ఇంటూ ఫియాట్ మనీ యూ కెన్ డూ దాట్. ఈ మధ్యలో నాకు కొంత ట్రాన్సాక్షన్ ఫీ, ఇది వాళ్ళ ఒప్పందం. అదే ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ రియల్ కాయినే ఇట్ హెస్ బికమ్ స్టేబుల్ కాయిన్. అంటే టెదర్ అది చేసినప్పుడు ఏంటి, ఆ 1-to-1 దెర్ ఈస్ నో అదర్ గ్యారంటీ, దెర్ ఈస్ నో రెగ్యులేషన్. అలా ఆడి మాట నమ్మి పెడతామే అనమాట. ఇప్పుడు ఆ టెదర్ ఇష్యూ చేసే ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు మీకు ఏ రకమైన గ్యారంటీ ఇవ్వలేదు, మా మాట నమ్మండి అంటమే కదా. ఈ రెగ్యులేషన్ వల్ల, జీనియస్ యాక్ట్ రెగ్యులేషన్ వల్ల ఏమొస్తుందంటే ఆ స్టేబుల్ కాయిన్ కి 1-to-1 $. బ్యాకింగ్ క్రియేట్ చేశారు. కంగ్రెషనల్లీ అప్రూవ్డ్ యాక్ట్ అది. ప్రెసిడెంట్ సైన్డ్ ఇట్. January 18th లా అయింది. దాంతో వచ్చిన రిపర్కషన్స్ ఇవి మనం చూస్తున్నప్పుడు. సో ఎవరు వాడతారు ఈ స్టేబుల్ కాయిన్ అనేది? ఇప్పుడు నేను ఫలానా వ్యక్తికి ఏదన్నా ఒక ప్రోడక్ట్ అమ్మాను అనుకోండి, అతని దగ్గర నుంచి క్యాష్ తీసుకుంటాను, అది నార్మల్ ట్రాన్సాక్షన్. క్యాష్ కాకపోతే చెక్ ఇమీడియట్ గా, చెక్ కూడా అంతే కదా, 2-3 రోజుల్లో క్లియర్ అయ్యేది. ఈ మధ్య వెంటనే క్లియర్ చేస్తున్నారు. బిలో సర్టన్ అమౌంట్, అబౌవ్ సర్టన్ అమౌంట్ ఒక వారం అలా కలిసి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పెద్ద చెక్ ఇస్తున్నాడు, లైక్ $100,000 ట్రాన్సాక్షన్ అనుకోండి, డాలర్లో రావడానికి లేట్ అవుతుంది, నాకు సరే ఇచ్చే స్టేబుల్ కాయిన్లు ఇచ్చే అంటాను. ఇచ్చేసిన తర్వాత ఓకే నీకు ఒక ఐ విల్ గివ్ యూ లైక్ 2 cents ఆన్ ద డాలర్. సో దట్ గివ్స్ మీ స్పీడ్. ఇప్పుడు ఇలా ఎవరు ట్రాన్సాక్ట్ చేస్తున్నారండి? ఇప్పుడు $. ని నేను నమ్మకుండా స్టేబుల్ కాయిన్ లో ట్రాన్సాక్షన్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ పడుతున్నారు? ముఖ్యంగా క్రిప్టో ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ మనీ లాండరింగ్ జనాలు బేసికల్ గా ట్రేసింగ్ ఆల్ దిస్ విల్ బి డిఫికల్ట్. బ్యాంకింగ్ సిస్టమ్ లో మీరు అబౌవ్ $10,000 విత్డ్రావల్ చేస్తే బ్యాంక్స్ విల్ ఫ్లాగ్ ఇట్. అలాగే మీరు ఒక చోట నుంచి ఎక్కడ విత్డ్రా చేయవసరం లేదు, ట్రాన్స్ఫర్ చేసినా కానీ దే విల్ ఫ్లాగ్ ఇట్ అండ్ దెన్ దే ట్రై టు వెరిఫై. ఇప్పుడు అలాంటి రెగ్యులేటరీ సిస్టమ్ ఈ స్టేబుల్ కాయిన్ లో లేదు. సో వన్ థింగ్, బ్యాంక్స్ కి FDIC రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఈ స్టేబుల్ కాయిన్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయో వాళ్ళు మీ దగ్గర డాలర్ డినామినేటెడ్ డిపాజిట్ చేసుకుని మీకు డాలర్స్ లో ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. బట్ బికాస్ దే హ్యావ్ 1-to-1 బ్యాకింగ్, ఈ రకంగా క్రిప్టో ట్రేడర్స్ కానీ, లేకపోతే బేసికలీ ద అదర్ బిగ్ ప్రాబ్లమ్ ఈస్ money laundering, and then criminals will exchange a lot of money like this. That is the biggest concern ఇప్పుడు ఉన్నట్లు. ఇంకో రకం వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ స్టేబుల్ కాయిన్ లో. హైలీ వాలటైల్ కరెన్సీస్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, అర్జెంటీనా ఒకటి, వెనిజులా ఒకటి,
అందులో రిచ్ పీపుల్ ఏంటి వాళ్ళ లోకల్ కరెన్సీలో పెట్టుకుంటే అది మటాష్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దే వుడ్ లైక్ టు హ్యావ్ యాక్సెస్ టు సమ్ కరెన్సీ. ఇప్పుడు యుఎస్ డాలర్ టు వెనిజులా కరెన్సీకి మారాలంటే అంత ఈజీ కాకపోవచ్చు. అదే ఈ త్రూ స్టేబుల్ కాయిన్ ఇట్ బికమ్స్ ఈజీ. సో దట్స్ అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ హూ విల్ that is another set of people who will invest in stable coin, or that's another set of people who transact in stable coin. ఈ స్టేబుల్ కాయిన్ స్పేస్ లో కొన్ని పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, డొనాల్డ్ ట్రంప్ 75% owns it. Trump and his kids own 75%. దాంట్లో ఇన్వెస్ట్ చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $500 million జనవరి 2025లో ఇన్వెస్ట్ చేశారు. దానికి ప్రతిఫలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి ఎన్విడియా చిప్స్ ఇచ్చారు. ఆ ఎన్విడియా చిప్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైనాకి వెళ్తున్నాయి. దీస్ ఆర్ క్రెడిబుల్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్. సో ఇట్స్ ఏ కరప్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ట్రంప్స్. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దే ఇన్వెస్టెడ్ ఇన్ ఏ కంపెనీ $2 billion ఇన్ ఏ కంపెనీ కాల్డ్ బైనాన్స్ ఆర్ బినాన్స్, ఓన్డ్ బై చాంగ్పాంగ్ జావ్ సిజీ అంటారు. అతను కన్విక్టెడ్ క్రిమినల్. అతన్ని పార్డన్ చేశాడు ట్రంప్. హీఈస్ ఆల్సో అనదర్ కన్విక్టెడ్ క్రిమినల్ కదా, 37 counts, జ్యూరీ ఫౌండ్ హిమ్ గిల్టీ. ఆ పార్డన్ ప్రాసెస్ చేసినది ఐ జస్ట్ ఫౌండ్ అవుట్. ఆ పార్డన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రాసెస్ చేసిన ఆవిడ పేరు ఆలిస్ జాన్సన్. షీ ఈజ్ ఆల్సో ఏ కన్విక్టెడ్ క్రిమినల్. సో దిస్ ఈస్ ఏ క్రిమినల్ నెట్వర్క్. ఇప్పుడు ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఇప్పుడు మీరు బంగారం కొనుక్కుంటారు, మన ఇండియన్స్ అంతా డబ్బులు ఇచ్చి బంగారం కొనుక్కుంటారు విత్ ద హోప్ దట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. యూ ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ డాలర్స్, రైట్? బట్ బంగారం అనేది ఫిజికల్. ఈ స్టేబుల్ కాయిన్ అనేది మనకు తెలియదు. ఇట్ ఈస్ సమ్ డిజిటల్ స్టాఫ్. ఇప్పుడు బంగారం ఫిజికల్, యూ మైన్ ఇట్, యూ మేక్ ఏ బ్రిక్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ యూ సీ ఇట్ ఆర్ మేక్. సో ఇప్పుడు బంగారం లోన్లు తీసుకుంటాం మనం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంకోటి ఉంది, ఇంకోటి ఆర్బిట్రాజ్ అంటారు దాన్ని. ఆర్బిట్రాజ్ కాదు, బేసిస్ ట్రేడ్ అంటారు. బేసిస్ ట్రేడ్ అంటే ఇప్పుడు ఫలానా స్టాక్ ఇవాళ ఇట్స్ లైక్ ఆర్బిట్రాజ్ ఇన్ టు ద ఫ్యూచర్ అండి. ఈ రోజు దీని ఖరీదు $100 ఉంది, ఫ్యూచర్ లో ఎంత ఉంటుంది అనుకుంటారు, ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంటుంది దీని వస్తువు అనే ఒక బెట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఈ రోజు స్పాట్ అమ్మేసి స్పాట్ కొని ఫ్యూచర్ లో అమ్మారు అనుకోండి, దాన్ని ఇది లైక్ టైం ఆర్బిట్రాజ్. అది దాన్ని బేసిస్ ట్రేడ్ అంటారు. అది అలా చేసినప్పుడు ఈ వీళ్ళకి రూపాయికి 17%, అదే $100కి $17 ప్రాఫిట్ వచ్చింది. అది ఇప్పుడు ఈ జీనియస్ యాక్ట్ రావటం మూలంగా మరి ఎందుకు కాంట్రాక్ట్ అయిందో 5%కే కాంట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఆ 17% వచ్చింది కాబట్టి రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోవడం తగ్గిపోయింది, ఎందుకంటే ఆ లాభం 5%కే పడిపోయింది. దానివల్ల ఇంకొక రీజన్ గా ఇవన్నీ పడ్డాయి. ఓకే, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఐ థింక్ ఐ అండర్స్టూడ్. ఐ మే నాట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ప్రాపర్లీ. ఐ థింక్ ఐ అండర్స్టూడ్. ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, more than nominating the new Fed chair, this new regulation into a crappy, least understood financial product came to be, and then there is this readjustment of capital from banks to the others to this, that. This is what the shocking is. నేను ఈ క్రాష్ అంతా చూసిన తర్వాత నేను ఒకటే అనుకుంటున్నాను, గత వన్ వీక్, ఒక వారంలో అనుకునేది ఏంటంటే, ఇంత డిస్లొకేషన్ అయిన తర్వాత ఒక మేజర్ బ్యాంకు బాల్చిదనలేదా అన్న ఇది నాకు కనపడుతుంది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మొన్న ఫ్రైడే మార్కెట్ అంత పెరిగింది కానీ చెప్పి చంకలు కొట్టుకోవడానికి లేదు. సో థింగ్స్ కుడ్ బి రియలీ డైసీ ఫర్ ద నెక్స్ట్ సెవరల్ వీక్స్ అంటిల్ దిస్ థింగ్ ప్లేస్ అవుట్. ఈ వీడియోలో ఈ విషయాలు తెలుసుకోగలిగితే చాలు. ఐ విల్ పుట్ అవుట్ మోర్ అబౌట్ దిస్ అండి. ఈ స్టేబుల్ కాయిన్ అనేది ఏంటంటే మన కళ్ళ ఎదురుగా కనపడదు, ఇది చాప కింద నీరు. జస్ట్ పే అటెన్షన్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్.